అన్నా చెప్పరా. ఏందన్నా నువ్వు బయట వాళ్ళు పిలిస్తే భోజనానికి గబక్కనే వెళ్తావు, మనోళ్ళు పిలిస్తే ఎందుకు రావు? అరే బయటోళ్ళు పిలిస్తే మనోళ్ళు పిలిస్తే అని ఏం లేదురా. నేను ఒక ఇంటికి వెళ్ళాననుకో, వాళ్ళు చూసే చూపుల్ని ఒక కథ నాకు తెలుసా? ఏంటో తెలుసా? ఏం కదా ఏంటా ఎప్పుడైనా గమనించావు భోజనాల కథలో? చూడలేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటారు, అతిథి దేవో భవ అని అంటారు, అవునా కాదా? అవునన్నా. అయితే భోజనానికి పిలిచి కొంతమంది చిన్న కథలు చేయరా నాయన. అదేంటో తెలుసా? మనుషులు చూసి ముఖాలు చూసి భోజనం పెడతారు. మరి ఆ భోజనం పెట్టేటప్పుడు అరే మటన్ కూర ఏంట్రా అని చెప్పేసి ఒక ముక్క అంత గ్రేవీ వేసే వాళ్ళని కూడా చూశానురా నేను. అందుకనే ఆ ఒక ముక్క కొంచెం గ్రేవీ వేసే వాళ్ళ ఇళ్ళకి అస్సలు వెళ్ళను. ఎందుకంటే ముఖాలు చూసి అన్నం పెట్టే వాళ్ళకి ఎప్పుడు మనం ఇంటికి వెళ్ళకూడదు. ఎప్పుడైతే అలా పెడతారో అది సొగవన్నంతో లేచి వచ్చేస్తాను. నేనేం చేస్తానంటే ఆ గ్రేవీ ఆ ఒక ముక్క తినేసి బయలుదేరి వచ్చేస్తాను. కొంతమంది ముఖాలు చూసి భోజనాలు పెడతారు, అది ఎప్పుడు కూడా ముఖాలు చూసి భోజనం ఎప్పుడు పెట్టకూడదు. ఓడే గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే కడుపు నిండా అన్నం పెడతాడో భోజనానికి పిలిచి వాడే అన్నదాత. నువ్వు అన్నదాత సుఖీభవ అనకపోయినా సరే నీ కడుపు నిండింది అమ్మయ్య అని అంటావో తెలుసా? అప్పుడే వాడి సగం ఆయుష్ అనేది అర్ధాయుష్ అనేది ఇంకా భోజనంలోనే ఆ యొక్క విలువలు మానవత్వాలు అనేది అప్పుడు తెలుస్తుంది. ఎందుకో తెలుసా? ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే అమ్మయ్య అని ఎప్పుడైతే నువ్వు అంటావో ఆ రోజు నీ కడుపు నిండినోడు నీకు దేవుడితో సమానం. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక ముద్ద పెడతానికే తల్లిదండ్రికి ఒక ముద్ద పెడతానికే ఆలోచించే మనుషులు ఉన్నారు, అవునా కాదా? అవునన్నా. ఈ రోజుల్లో భోజనానికి పిలిచి కడుపు నిండా అన్నం పెట్టడం చేతనైతే కడుపు నిండా అన్నం పెట్టడం వల్ల అయితేనే భోజనానికి పిలవాలి, లేకపోతే అసలుకి భోజనానికి పిలవడం అనేది మంచిది కాదు. పక్కనోడికి ఒకలాగా మనకు ఒకలాగా అన్నం పెట్టారనుకో, అది అన్నదాత సుఖీభావ కాదు కదా. వాడు సొగవాకలతో లేచి వెళ్ళిపోతాడు. ఆ సొగవాకలతో లేచి వెళ్ళినప్పుడే మనుషుల్లో ఆయుష్ తగ్గిపోతా ఉంటుంది.